నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటల నుంచి 8 గంటలకు మొదటి ఆరాధన, అలాగే 9 గంటల నుంచి 11 వరకు 2 ఆరాధన ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగు చేయుటకే మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియకుమార కుమార్తె, యూదా ప్రజలు బబులోను యొక్క చెర విడుదల నుంచి ఇజ్రాయేల్ దేశము యెరూషలేముకు వచ్చి వారి యొక్క పట్టణాన్ని మందిరాన్ని నిర్మించుకుంటున్న కాలంలో వారికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అవమానాలు, నిందలు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎజ్రా ద్వారా యెహోవాకు తోడుగా ఉండెను. ఆ యొక్క నిర్మాణ పనిలో తోటి యూదులే వారికి ఆటంకం కల్పించేవారు ఉన్నారు. అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్న సందర్భంలో వారి యొక్క పని ఆగిపోద్దేమో అనే ఒక ఆందోళన, అలాగే వారి జీవితంలో మరలా వారు స్వేచ్ఛగా ఉంటారు లేదన్న సందేహం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు వారికి తోడుగా ఉండెను. ఒకవేళ మనము ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చూసినట్లయితే దేవుడు తన యొక్క సహాయాన్ని ఎంత మెండుగా వారికి దయచేస్తాను. నిజమే, ఆయన మనతో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుమార కుమార్తె, ఒకవేళ నువ్వు చాలా వేదన కలిగి ఉన్నావా, బాధతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, నీ వల్ల జరగట్లేదని ఎంతో నిరుత్సాహంతో ఉన్నావేమో, భయపడక, ఇదిగో ప్రభువు నీకు సహాయం చేయను. ఆయన తన కృప నీకు చూపించును. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నీ యొక్క ప్రతికూల వాతావరణం బట్టి ఇదే నా ముగింపని, లేదు నా ప్రిసంగమ్మా, ఇదిగో ప్రభువైన యేసు నీకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నడిపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నాలు. ఇదిగోనైనా నువ్వు మాతో ఉన్నవాడు అనువాడు తండ్రి. ఈరోజునైనా ఎవరైతే నీ సన్నిధికి వచ్చి మొరుపెడుతూ వారెంతో భయముతో ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో, అయినా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి, వేదన తొలగించండి, ప్రతి ఆందోళన తీసివేస్తున్నాయన. ఇగో నీ వాక్యముతో ధైర్యపరచబడుతున్న దేవానికి కొన్నాళ్ళు, నీ కృపాక్షంతో నింపబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. దేవాని దీవెన, నీ ఆశ్వాన్ని దయచేసి బలపరచండి. ఇగో వారి పక్షమున మీరే వ్యాజ్యమాడి తండ్రి, అయినా వారికి ఉన్న ప్రతి ఈవులను తీసివేస్తున్నాయన. గొప్ప కార్యాలు చేసి నడిపించమని ఏసునామడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి, ఆయనకు సహాయం చేయను గాక, ఆమేన్.